హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. విజయ్ దేవరకొండ గారు హాయ్ నాన్న ఫేమ్ శౌర్య గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ పూజ సెరమనీ జరిగింది. పూజ సెరమనీలో 2 హైలైట్స్ ఉన్నాయి. ఒకటి నాని గారు వచ్చి క్లాప్ కొట్టారు, అండ్ నెక్స్ట్ శౌర్య గారు రాసుకున్న ఆ స్టోరీ అంటే ఆ డైరీ ఫామ్ లాగా ఉన్న ఆ డైరీ మీద ఒక ఇమేజ్ ని చూపించి దాన్ని డీకోడ్ చేయండి అని చెప్పి డైరెక్ట్ గా వైరా ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో క్లియర్ కట్ గా వాళ్ళు పెట్టారు. ఆ ఇమేజ్ వచ్చేసి ఒక లైన్ లాగా ఉంది, అండ్ దట్స్ ఏ రోర్ అని చెప్పి క్లియర్ కట్ గా ఆ ర్యాప్ లో ఉంది. సో ఆబ్వియస్ గా అదొక లైన్ అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. బట్ ఆ లైన్ ఏంటి, ఆ క్లాప్ బోర్డ్ మీద ఉన్న ఆ ఇమేజెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అది కూడా డీకోడ్ చేసుకోండి అన్నట్లుగా క్లియర్ కట్ గా వాళ్ళు చూపించారు. సో మన ప్రీవియస్ వీడియోలో ఆ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఆ క్రూ గురించి అండ్ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఆ పోస్టర్ లో ఏమేమి ఉన్నాయని చిన్నగా లైట్ గా డీటెయిల్స్ మాట్లాడుకున్నాం, ఒక రివ్యూ లాగా మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో క్లియర్ గా విజయ్ దేవరకొండ గారు 4 ఆర్మ్ బ్రేస్లెట్స్ అది కూడా గోల్డెన్ వి వేసుకున్నారని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ ఆ పోస్టర్ లో మనం చెప్పుకుంది ఏంటంటే ఆ బ్రేస్లెట్స్ మీద కొన్ని మార్క్స్ ఉన్నాయి, అవి కూడా నైఫ్ మార్క్స్. అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏదైనా వచ్చి అలా కోసుకొని పోతే దాని మీద మార్క్ పడితే ఎలా ఉంటుందో సేమ్ అలాంటిదే ఆయన బ్రేస్లెట్స్ మీద ఉన్నాయి. అఫ్ కోర్స్ ర్యాప్ లో కూడా అంటే ఆ లిరిక్స్ లో కూడా తన బాడీ మీద ఆ మార్క్స్ ఉన్నాయి, అవి కూడా ఒక అలంకారమే అన్నట్లుగా ఆయన చెప్తారు. సో ఆ ర్యాప్ వచ్చేసి ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ కి ఎన్ని దెబ్బలు తగిలినాయి అండ్ అలాగే ఆ ఒక అలంకారం దానివల్ల తను ఇంకా స్ట్రాంగ్ అయ్యాడని చెప్పి ఆ ర్యాప్ లో క్లియర్ కట్ గా ఆ లిరిక్స్ ద్వారా మనకు చెప్పారు. సో అది 4 ఆర్మ్ కున్న బ్రేస్లెట్ గురించి. అయితే పూజా సెరమనీ ఫోటోస్ ఏదైతే ఉన్నాయో అందుట్లో ఆ డైరీ మీద ఉన్న ఆ యానిమల్ అంటే ఆ లైన్ లాంటి యానిమల్ ఏదైతే ఉందో దాన్ని డీకోడ్ చేసుకుంటారా బాబు అని చెప్పి మన కోసం క్లియర్ కట్ గా వాళ్లే ఒక పోస్ట్ పెట్టారు. సో ఆ ఇమేజ్ ని క్లియర్ కట్ గా వాళ్లే ఫోటో తీసి మన కోసం ఆ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టారు. అండ్ ఆ క్లాప్ బోర్డ్ మీద ఇంకొక ఇమేజ్ ఉంది. ఫస్ట్ క్లాప్ బోర్డ్ మీద ఏముందో దాని గురించి మాట్లాడుకుంటే అది హిమాలయస్ ప్రాంతం లాగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మేబీ ఆ లయన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ ఆ క్లాప్ బోర్డ్ మీద ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ కొండలు ఏదైతే అంటే ఆ మంచుతో కప్పబడ్డ హిమాలయ పర్వతాలు ఏదైతే ఉన్నాయో దాని మీద మౌంట్ ఎవరెస్ట్ పీక్ మీద అలా కాలు పెట్టి ఆ లైన్ అలా నుంచొని ఉంది అన్నట్లుగా మనకు చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ క్లాప్ బోర్డ్ మీద హిమాలయ ఇమేజెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఆ లైన్ ఏదైతే ఉందో అది ఎక్కడ నుంచి ఉంది అంటే ఎగ్జాక్ట్లీ ఆ కొండ మీద అలా కాలు పెట్టి అంటే ఆ పర్వతం ఎడ్జ్న అలా కాలు పెట్టి నుంచుని ఉంది. సో ఆ లైన్ కింద ఆ పర్వతాలు ఉన్నాయని చెప్పి క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది. అండ్ మేబీ ఆ మౌంట్ ఎవరెస్ట్ పీక్ ఏదైతే ఆ హైయెస్ట్ పీక్ ఉందో ఆ పీక్ మీద ఈ లైన్ కాలు పెట్టి అలా నుంచుంది అని చెప్పి మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటా. సో అలాంటి హైయెస్ట్ బిగ్గెస్ట్ మౌంటైన్ మీద ఆ లైన్ నుంచుంది అంటే అది ఎంత పవర్ఫుల్ అయి ఉంటుంది. అండ్ దాటు అంత పీక్ మీద నుంచుందంటే అలాంటి స్నోయి వెదర్స్ కి అంటే మంచు కురిసే ఆ ప్రాంతాల్లో చాలా ఫ్రీగా అది ఉండగలుగుతుంది అని చెప్పి క్లియర్ కట్ గా అదొక సంకేతం. ఇంతకీ ఆ యానిమల్ ఏంటంటే ఆ యానిమల్ చూడడానికి ఎతి లాగా ఉంది కదా. ఎతి అంటే తెల్లగా ఉంటే ఎలుగుబంటి లాగా ఒక మనిషి ఆకారం అనమాట. సో అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ యానిమల్ ని యతి అనరు, బట్ అది యతి కాదు, అది ఎలి. ఎలిని వేళ అని కూడా అంటారంట. సో అదొక మోస్ట్ పవర్ఫుల్ యానిమల్. మన గుళ్ళల్లో ఎంట్రన్స్ దగ్గర చాలా వరకు అలాంటి ఇమేజెస్ ఉంటాయి. అంటే అదొక సింగిల్ యానిమల్ కాదు, మల్టిపుల్ యానిమల్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ కనిపిస్తున్న మన పోస్టర్ లో ఆ యానిమల్ వచ్చేసి లైన్ ఫామ్ లో ఉంది, ఆ లైన్ ఫేస్ ఉంది, బట్ దానికి ఏనుగులాగా 2 దంతాలు ఉన్నాయి. అది ద కాంబినేషన్ ఆఫ్ లయన్ అండ్ ఆల్సో ఎలిఫెంట్. అంటే ఏనుగు మరియు సింహం ఆ రెండింటి కలయికే ఈ ఎలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ ఎలిఫెంట్ అండ్ లైన్ కాంబినేషన్ లో ఉన్న ఇమేజ్. ఈ ఎలి ఆర్ వేళ ఇవి సేక్రెడ్ అంటే పవిత్రమైన ప్లేసెస్ లో ఎంట్రన్స్ దగ్గర ఇలాంటి ఇమేజెస్ ఉంటాయంట. మాక్సిమం మన సౌత్ ఏషియాలో మన సౌత్ ఇండియాలో ఇలాంటి ఇమేజెస్ ని మనం చాలా చూడొచ్చు. ఆ క్రీచర్స్ ఆ యానిమల్స్ ఎందుకుంటాయంటే టు ప్రొటెక్ట్ దట్ ఏరియా. అంటే ఆ ఏరియా మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఈవిల్ థింగ్స్ చేసే ఏ క్రీచర్ అయినా అది హ్యూమన్ బీయింగ్ అయినా ఆర్ నాన్ హ్యూమన్ అయినా సరే ఏవైనా సరే దాన్ని ఒక ప్రెడేటర్ లాగా అంటే ఒక అల్టిమేట్ ప్రెడేటర్ లాగా దాన్ని వెంటాడి వేటాడి వాటిని క్యాచ్ చేసి చంపేస్తాయంట. అలాంటి ఫియర్స్ నేచర్ అండ్ ఆల్సో అలాంటి స్ట్రెంగ్త్ అంటే ఏనుగు అండ్ లయన్ లాంటి బలం అండ్ విజ్డమ్ ఆ రెండింటిని కలగలిపి ఇలాంటి ఎలిస్ కలిగి ఉంటాయంట. సో అలాంటి స్ట్రాంగ్ అల్టిమేట్ ప్రెడేటర్ హూ ప్రొటెక్ట్స్ సాక్రెడ్ ఎన్విరాన్మెంట్స్ అలాంటి పవిత్రమైన ప్రదేశాలని ఇవి కాపలా కాస్తూ ఉంటాయంట. కాపలా కాయడం అంటే ఈవిల్ థింగ్స్ ఏదొచ్చినా సరే వాళ్ళ కంట్రోల్లోకి పెట్టుకుంటాయంట. సో ఆ ఏరియా మొత్తాన్ని ఆల్మోస్ట్ అవే రూల్ చేస్తున్నట్లు అంటే వాళ్ళ అండర్ లోనే ఆ ఏరియా మొత్తం ఉంటుంది. అలాంటి స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న యానిమల్సే ఈ క్రీచర్స్ అనమాట. వీటిని ఎలి అంటారు. ఇవి ఇందాక చెప్పినట్టుగా గుళ్ళల్లో మెయిన్లీ సౌత్ ఇండియా సైడ్ గుళ్ళల్లో ఆ ఎంట్రన్స్ దగ్గర ఇలాంటి ఇమేజెస్ ని పెడతారు. మనకు ఈ స్క్రిప్ట్ బుక్ మీద కనిపించే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఎలి అన్నమాట. అండ్ అందుట్లో మనకు లయన్ అండ్ ఎలిఫెంట్ పెట్టారు. సో లయన్ ఇస్ ఫర్ కరేజ్, కింగ్షిప్ అండ్ ఫెరోసిటీ అండ్ అలాగే ఎలిఫెంట్ ఫర్ విజ్డమ్, మెమరీ అండ్ గ్రౌండెడ్ స్ట్రెంగ్త్. ఈ రెండింటిని కలగలిపి అండ్ దాటు దానికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని చెప్పి
ఆ కళ్ళ ద్వారా, అంటే ఆ కళ్ళు గ్రీనిష్ కలర్ లో ఉన్నాయి, ఆ కళ్ళ ద్వారా క్లియర్ కట్ గా రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ దానికి ఉన్న ఆ ఫర్ అండ్ ఆ టైల్ కూడా డిఫరెంట్ కలర్ లో కర్ల్ అయ్యి అలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అండ్ దాట్ టు కలర్ చేంజ్ ఉంది. ఆ కలర్ ఎందుకు చేంజ్ అయిందో నాకు కూడా తెలియదు, బట్ ఆ ఫర్, ఆ యానిమల్, ఆ స్ట్రెంత్ అదంతా ఎక్స్ట్రాడినరీగా ఇట్స్ ఎ ఫియర్ అల్టిమేట్ ప్రెడేటర్ హూ కెన్ కిల్ ఎనీథింగ్, హూ కెన్ ప్రొటెక్ట్ ఫర్ ఎనీ లెన్స్ అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఏ అల్టిమేట్ ప్రెడేటర్. సో అదే లక్షణాలని ఇక్కడ హీరో గారు ప్లే చేసిన క్యారెక్టర్ కి ఉండొచ్చు. హీ ఈజ్ ఏ అల్టిమేట్ ప్రెడేటర్. వన్స్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే ఆ క్యారెక్టర్ తన ఆర్మ్ బ్రేస్లెట్స్ మీద ఎలాగైతే ఘాట్లు అండ్ తన లోపల, అంటే ఆ షర్ట్ లోపల తన బాడీ మీద పడ్డ ఆ ఘాట్ల వల్ల, అంటే ఆ కత్తి వల్ల పడిన ఆ గాయాల వల్ల తను ఆ లవ్ ని కాస్త యాంగర్ గా మార్చుకున్నాడు. ఆ యాంగర్ వల్ల తను ప్రెడేటర్ లాగా మారిపోయి తన యాంగర్ ని ఇలా హంట్ చేస్తూ చూపిస్తున్నాడని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఆ లైన్ ఇమేజ్ చూపించకముందే మనకి ఈ పోస్టర్ లో చాలా డీటెయిల్స్ పెట్టారు. బట్ వన్స్ ఆ లైన్ ఇమేజ్ బయటికి రాగానే ఈ పోస్టర్ లో, అంటే వీళ్ళందరూ ఉన్న ఆ పోస్టర్ లో ఏమేమి హిడెన్ డీటెయిల్స్ పెట్టారనేది క్లియర్ కట్ గా మనం డీకోడ్ చేసాం. అంటే లైన్ బాడీతో ఎలిఫెంట్ టస్క్, అంటే ఏనుగు దంతాలతో ఇది కలిగి ఉందని చెప్పి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అయితే అది కాకుండా ఇంకా చాలా ఫార్మ్స్ లో ఈ ఎలి ఉంటుందంట. లైక్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే డాగ్ ఫేస్ తో ఉంటుంది విత్ లయన్ బాడీ, అండ్ అలాగే హార్స్ ఫేస్ తో ఉంటుంది విత్ లయన్ బాడీ, అండ్ అలాగే హ్యూమన్ ఫేస్ తో ఉంటుంది విత్ లయన్ బాడీ. సో ఇలా రకరకాల ఫార్మ్స్ లో ఉంటుందంట. సో వాటిల్ని టెక్నికల్ గా మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఇమేజ్ వచ్చేసి గజేలి, అంటే హెడ్ ఏమో ఎలిఫెంట్ ఉంటుంది, బాడీ ఏమో లయన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నరయలి, అంటే హెడ్ ఏమో హ్యూమన్ ఉంటుంది, బాడీ ఏమో లయన్ ఉంటుంది. అండ్ అలాగే స్వానెలి, హెడ్ ఏమో డాగ్ ఉంటుంది, బాడీ ఏమో లయన్ ఉంటుంది. అండ్ అలాగే శార్దులా, హెడ్ ఏమో లయన్ ఉంటుంది, బాడీ ఏమో టైగర్ ఉంటుంది. ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అండ్ అలాగే అశ్వయలి, హెడ్ ఏమో హార్స్ ఉంటుంది, బాడీ ఏమో లయన్ది, అంటే గుర్రందల మరియు సింహం బాడీతో ఇది కలిగి ఉంటుంది. సో అలా రకరకాల ఫార్మ్స్ లో ఈ ఎలిస్ ఉంటాయంట. అయితే మనకు ఈ లైన్ ఇమేజ్ చూపించక ముందే ఈ పోస్ట్ లో క్లియర్ కట్ గా ఆ ఎలి ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేశారు. లైక్ స్వాన్ ఎలి అంటే డాగ్ హెడ్ ఉంటుంది, కానీ ఇక్కడ డాగ్స్ ని చూపించారు. అండ్ అలాగే అశ్వేలి అంటే హార్స్ హెడ్ ఉంటుంది, ఇక్కడ మనకు హార్స్ ని చూపించారు. అండ్ అలాగే నరయలి, ఇక్కడ హ్యూమన్ హెడ్ ఉంటుంది అండ్ బాడీ ఏమో లైన్. ఇందాక చెప్పిన స్వాన్ ఎలి అండ్ అశ్వేలిలో డాగ్ అండ్ హార్స్ ని చూపించారు. బట్ లయన్ ని ఎక్కడ చూపించారు అంటే ఇక్కడ కనిపిస్తున్న విజయ్ దేవరకొండ గారే లయన్ అనమాట. సో లయన్ లాగా అలా ఫియర్స్ గా, వెరీ ఆరోగెంట్ గా, వెరీ ప్రెడేటర్ నేచర్ కలిగిన ఆ పర్సన్ లాగా తను అలా వాక్ చేస్తున్నాడు. హీఈస్ వాకింగ్ లైక్ ఏ కింగ్, అంటే కింగ్ ఆఫ్ జంగిల్ లయన్. సో అలా హీఈస్ వాకింగ్ లైక్ ఏ కింగ్, బట్ హీఈస్ నాట్ ఏ కింగ్ అన్నట్లుగా ఆ ర్యాప్ లో ఉంటుంది. అండ్ అలాగే తన వాకింగ్ స్టైల్ కూడా ఉంది. సో అందుకనే లయన్ ని మనకు చూపించలేదు. లయన్ ని ఇక్కడ విజయ్ దేవరకొండ గారి రూపంలో చూపిస్తున్నారు. అండ్ ఆ హెడ్స్ ఏదైతే ఉన్నాయో అశ్వేలికి హార్స్, స్వానెలికి డాగ్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ని ఇక్కడ చూపిస్తున్నారు. అలా ఆ ఎలిస్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు డీకోడ్ చేయమన్నారు కాబట్టి ఆ డీకోడ్ ఏదైతే ఉందో అది మెజారిటీగా ఆ లయన్ ఫామ్ లో ఆ ఎలిఫెంట్ టస్ తో ఆ ఎలి ఏదైతే ఉందో అది ఆ హిమాలయన్ రేంజ్ మొత్తాన్ని అది కాపలా కాస్తుంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇలాంటి ఈవిల్ ఫోర్స్ ని రాకుండా చేస్తుంది. అండ్ ఏదన్నా ఇన్ కేస్ పొరపాటున వచ్చినా దాన్ని ఒక ప్రెడేటర్ లాగా, అల్టిమేట్ ప్రెడేటర్ లాగా హంట్ చేసి చంపేస్తుంది. దాని దరిదాపుల్లోకి రావడానికి కూడా అవి భయపడేలాగా చేస్తుంది అని చెప్పి క్లియర్ కట్ గా అనుకోవచ్చు. సో అవి పురాణాలను బట్టి. అండ్ ఆల్సో స్కంద పురాణం, అంటే స్కంద పురాణం ప్రకారం కార్తికేయ స్వామి వారు కొంతమంది రాక్షసుల్ని చంపకుండా ఒక పెద్ద బీస్ట్లు, అంటే ఒక పెద్ద యానిమల్, బిగ్ లైన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అలాంటి యానిమల్స్ లో వాళ్లను ప్రవేశింపజేసి ఆ యానిమల్స్ ని ఆయన వాహనం చేసుకుని వాడేవారని చెప్పి స్కంద పురాణంలో ఉందంట. సో అలా ఆ ఫామ్ లో ఆ ఎలిస్ వాడబడ్డాయి. పురాణాల ప్రకారం ఒక మిస్టికల్ క్రీచర్ అలా ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసేవారు. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ అల్టిమేట్ ప్రెడేటర్ అని చెప్పి క్లియర్ కట్ గా మనకు చెప్తున్నారు. ఇన్ ద సేమ్ వే అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మన విజయ్ దేవరకొండ గారు ప్లే చేస్తున్న ఈ క్యారెక్టర్ లో ఉంటుంది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో. ఆ క్యారెక్టర్ అల్టిమేట్ ప్రెడేటర్. ఒకప్పుడు లవ్ ని చూపించే అతను ఆ యాంగర్ ని చూపిస్తూ ఇలా ప్రెడేటర్ గా మారి తన యాంగర్ ని, తన హంట్ ని తను చూపిస్తున్నాడని చెప్పి ఈ క్యారెక్టర్ ద్వారా మనకు ఇంట్రొడ్యూస్ చేస్తుండొచ్చు. ఈ ఎలి క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని మన విజయ్ దేవరకొండ గారు ప్లే చేస్తున్న రోల్ ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి దాని క్యారెక్టరిస్టిక్స్ ని చెప్పే ప్రయత్నం చేస్తుండొచ్చు. బట్ అలా కాకుండా సూపర్ న్యాచురల్ థింగ్స్ ఈ మూవీలో నిజంగా ఉంటే, ఒకవేళ ఈ కనిపించే లైన్ దాని నేచర్ గురించి చెప్పడం లేదు, డైరెక్ట్ గా ఆ లైన్ ఫామ్, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ నిజంగా హ్యూమన్ వరల్డ్ లోకి వస్తే, అంటే అది హ్యూమన్ ఫామ్ తీసుకుని ఇలా మనుషుల మధ్యకి వచ్చి ఆ యానిమల్స్ ని కంట్రోల్ చేస్తూ ఒక హంట్, అంటే అల్టిమేట్ హంట్ ని చేస్తే
ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం కూడా అవ్వచ్చు. అంటే ఇక్కడ సూపర్ న్యాచురల్ బీయింగ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మీ విన్నింగ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎరిక్ డస్ గారు గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్మెన్ ఫర్ ఎవర్, స్నో పీసర్ అనే మూవీస్ ని చేశారు. సో అందుట్లో చాలా విఎఫ్ఎక్స్ థింగ్స్ ఉంటాయి. సో అవి నెక్స్ట్ లెవెల్ విఎఫ్ఎక్స్ మూవీస్. ఎస్పెషల్లీ గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ అయితే హీరో దగ్గర నుండి విలన్ వరకు, హీరో ఫ్యామిలీ అండ్ మిగతా క్యారెక్టర్స్, క్రీచర్స్, ఆ పాములు అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అంటే ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఏలీ క్యారెక్టర్ ఉంది కాబట్టి మేబీ డైరెక్ట్ గా మూవీ స్టోరీకి లింక్ అయ్యేలాగా ఆ క్రీచర్, అంటే ఆ క్రీచర్ కి బయాలజికల్ ఫామ్ ఉండదు, లైక్ హ్యూమన్ లాగా ఫ్లెష్ ఉండదు, అంటే మనలాగా బాడీ ఉండదు, జస్ట్ యాస్ట్రల్ బాడీ లాగా ట్రాన్స్పరెంట్ గా అలా ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. అలాంటి బాడీ నేచర్ ఉన్న ఈ క్రీచర్, ఈ ఎలి ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడానికి అది రియల్ గా మూవీ స్టోరీకి లింక్ అయి ఉంటే అది మూవీలో కనిపిస్తుంది అంటే దెన్ ఎరిక్ డస్ గారు నెక్స్ట్ లెవెల్లో ఆ క్రియేచర్ ని డిజైన్ చేస్తారు. అందుకని మూవీ టీం ఆయన్ని చూస్ చేసుకున్నారు. అండ్ ఆల్సో అది ఒకవేళ ఆ యానిమల్ ఫామ్ నుండి హ్యూమన్ ఫామ్ గా మారితే, అంటే కామరూపం ధరిస్తే హ్యూమన్ లాగా మారితే ఎలా మారుతుంది అనేది కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా విఎఫ్ఎక్స్ చేసి చూపించొచ్చు. సో అందుకని ఈ పర్సన్ ని హైర్ చేసుకుని ఉండొచ్చు. అలా ఒకవేళ ఇక్కడ కనిపిస్తున్న ఈ లయన్, దాని కళ్ళు ఎలాగైతే గ్రీన్ కలర్ లో ఉన్నాయో, ఇక్కడ విజయ్ దేవరకొండ గారు ప్లే చేస్తున్న ఆ క్యారెక్టర్ కూడా తనకు గ్రీన్ అంటే ఇష్టమేమో, మేబీ అలా రిప్రజెంట్ చేయడం కోసం తనకు ఆ గ్రీన్ కలర్ డ్రెస్ ని వేశారు. ఏదైతే ఆ సింహం కళ్ళు ఎలాగున్నాయో తన ఎటైర్, విజయ్ దేవరకొండ గారు ప్లే చేస్తున్న ఆ క్యారెక్టర్ ఎటైర్ కూడా సేమ్ అలాగే ఉంది. ఆ గ్రీన్ కలర్ డ్రెస్ లోనే ఆయన ఉన్నారు. జస్ట్ లైక్ ఆ లయన్ కళ్ళు ఎలా ఉన్నాయో సేమ్ అలాగా. ఏదేమైనా సరే శౌర్య గారు సెకండ్ మూవీతోనే ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్ తో మనల్ని మైండ్ మెస్మరైజింగ్, ఆస్ట్రక్ అయ్యేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి క్లియర్ కట్ గా అనుకోవచ్చు. అండ్ దాని మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే దీన్ని బ్రేక్ డౌన్ చేసుకోండి రా బాబు, దీని డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టారు. స్టోరీ ఏదేమైనా సరే కాన్సెప్ట్ అయితే అది ఒకవేళ ఎలిస్ ఈ మోడర్న్ హ్యూమన్ ఎరాలోకి రావాలి అంటే దానికి రీజన్స్ ఏంటి, అండ్ అవి అక్కడ నుండి, అంటే హిమాలయ ఆ ఏరియాస్ ని ప్రొటెక్ట్ చేస్తున్న ఆ ఎలిస్ అక్కడ నుండి హ్యూమన్ వరల్డ్ లోకి ఎందుకు వచ్చాయి, ఏం రీజన్ అయి ఉంటుంది, అండ్ వచ్చి ఏం చేసాయి అనేది మేబీ ఏదన్నా స్టోరీ అవ్వచ్చు, ఆర్ అది కాకపోవచ్చు. జస్ట్ ఆ క్యారెక్టరిస్టిక్స్ ని తీసుకొని అలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక హ్యూమన్ ఇక్కడ అడవిలో ఒక వాస్ట్ ఏరియాలో ఉండి తను లవ్ చేసే పర్సన్ అయి ఉండి సడన్ గా తనకు కలిగిన ఆ గాయాల వల్ల నాట్ ఆన్ ద బాడీ టు హిస్ మైండ్, ఆ మైండ్ కి ఆ హార్ట్ కి కలిగిన గాయం వల్ల తను ఆ లవ్ ని యాంగర్ గా మార్చాడు. ఆ యాంగర్ గా మార్చి దెన్ అల్టిమేట్ ప్రెడేటర్ లాగా తను ఎలా హంట్ చేస్తున్నాడు అనేది చూపించవచ్చు. ఇలా నాన్ సూపర్ న్యాచురల్ గా చూపించవచ్చు, లేదా సూపర్ న్యాచురల్ బీయింగ్స్ ని యాడ్ చేస్తూ దాన్ని లింకప్ చేస్తూ స్టోరీ కూడా ఉండొచ్చు. ఏదేమైనా సరే ఈసారి విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కి ఇట్స్ ఏ ట్రీట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ రణబలి నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఇది ఇంకా ఎక్స్ట్రాడినరీగా వేరే లెవెల్లో ఉంది. మనం ప్రీవియస్ గా వచ్చిన పోస్టర్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా డీటెయిల్ గా ఇది వేరేలాగా ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఈ మూవీ ఏంటో డిఫరెంట్ గా ఉంది, అండ్ దాట్ టు హీస్ సూపర్ రిచ్ అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ పూజా సెరమనీలో 2 పిక్స్ ని రిలీజ్ చేసి దాని గురించి డీటెయిల్స్ మాట్లాడుకోండి అన్నారు, అంటే డీకోడ్ చేసుకోండి అన్నారు. దాని అవి క్లియర్ గా రిలేటెడ్ టు విఎఫ్ఎక్స్ తో సూపర్ న్యాచురల్ బీయింగ్స్ తో ఉంటుందా, లేక విఎఫ్ఎక్స్ తోనే న్యాచురల్ బీయింగ్స్ అంటే విఎఫ్ఎక్స్ తోనే హ్యూమన్ బీయింగ్స్ తో కలిగి ఉంటుందా అనేది చూడాలి. ఏదైనా సరే కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దానికి సరైన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ దాట్ టు ఆ బీజిఎం, ఆ మ్యూజిక్ హేషం గారు ఎరగదీసి కొట్టేస్తున్నారు. ఇండియన్ రూట్స్ అండ్ ఫారెన్ ర్యాప్ ఆ 2 క్లబ్ చేసి ఎక్స్ట్రాడినరీగా కొట్టారు. ఇంకా వెయిటింగ్ ఫర్ మోర్ బీజిఎం అండ్ మోర్ మ్యూజిక్. అండ్ ఇంకేమైనా పోస్టర్స్ వస్తే లేదా గ్లిమ్స్ ఏదైనా వస్తే దాని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సాలిడ్ మూవీ స్టఫ్. మన వీడియోస్ మీకు నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కంటెంట్, ఇంకా చాలా కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.